కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతాంగం మాత్రం ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణలో హర్యానా పంజాబ్ను తలపించే విధంగా ధాన్యం పండింది అని చెప్పేసి మీరంటే, ఆ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, అక్కడ బీజేపీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి కోసం కట్టింది, ఎందుకోసం కట్టారు, ఏ రైతుకు నీళ్ళు ఇచ్చారో ఒకసారి వాళ్ళు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్న మాటలు. మళ్ళీ ఒక విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఓన్లీ కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్ట్ అని చెప్పేసి పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు అంటుంటాడు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కల్వకుంట్ల కుటుంబము అనేక ప్రజాధనాన్ని వృధా చేసింది, వాళ్ళ ఖాతాలలో వేసుకున్నారు, జేబుల్లో దాచిపెట్టుకున్నారు, అవన్నీ తీసుకురావడమే, వాళ్ళ జేబుల నుంచి కాల్ చేపేయడమే మా లక్ష్యం అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఇతాపులు బలుపుతున్నారు కదా. కాంగ్రెసే కదా ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నది, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నది కదా. ఈ రెండు పార్టీలు మాకు బద్ధ శత్రువు పార్టీలే కదా. ఈ రెండు పార్టీలతోటి కేసీఆర్ గారు పోరాడుతున్నారు కదా. వీళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే, వీళ్ళకు నిజంగా సీము నెత్తురు ఉంటే, ఏ ఒక్క దగ్గరనైనా ఏ ఒక్క కాడనైనా ఇగో గీ డబ్బులు ఇక్కడ చేతులు మారినాయి, ఇగో గింత కమిషన్ వచ్చింది, ఇగో గింత అదైందని కనీసం 650 పేజీల రిపోర్ట్ పంపారు కదా. ఏ రిపోర్ట్లైనా ఏ పేజీలనైనా ఏ లైన్లోనైనా అదైనా రాసి ఉన్నదా? పోనీ ఇక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ జరిగింది అని వీళ్ళు చెప్తున్నారు. ఊహాజనితమైన అది. ఎక్కడ డాక్యుమెంటరీ ప్రూఫ్ లేదు, ఎక్కడ నిపుణుల కమిటీ అధ్యయనం చేయలేదు, ఎక్కడ ఎన్డీఎస్ఏ బృందంగానే ఇవ్వలేదు. కావాలని గుడ్డగాల్చి మీదేయాలని ఒక దుర్మార్గమైన కుట్ర అదే. కేసీఆర్ గారు ఒక పెద్ద గొప్ప ప్రాజెక్టు కట్టారు, ఇది కూలిపోయింది, కాలిపోయింది, అయిపోయింది. మరి ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి నీళ్ళు? ఈయనే పోయి మొన్న కూడా నీళ్ళను తీసుకొస్తున్నాడు కదా. హైదరాబాద్కు తాగునీళ్ళు ఎలా వస్తున్నాయి? కొండపోచమ్మ సాగర్కు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు పండుతున్న పంటలు నీ కాంగ్రెస్ కానీ నీ బీజేపీ కానీ ఒక తట్టడి మట్టి తవ్విందా ఈ 2 సంవత్సరాలలో? ఒక ప్రాజెక్టు కట్టిందా, లేదా ఒక కాలువ తీసిందా, ఒక పైప్ లైన్ వేసిందా? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ నీళ్లు? ప్రాజెక్టు ఒకటి కాదు కదా. మల్లన్న సాగర్ కానీ, లేదా కొండపోచమ్మ సాగర్ కానీ, అక్కడ మేడిగడ్డ ఒక 2 పిల్లలు పోతే మిగతాది అంతా ఇంటాక్ట్ ఉన్నాయి కదా. అంటే ఈ ప్రాజెక్టు రూపశిల్పి కూడా మొత్తం కేసీఆర్, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ అక్కడ ఉన్న అడ్వైజర్ ఎవరు కూడా తీసుకోలేదు, అక్కడ క్యాబినెట్లో చర్చ జరగలేదు. సో ఇక్కడ రాష్ట్ర గవర్నర్ ఆమోదం కూడా పొందలేదు ఈ ప్రాజెక్టు మీద. మళ్ళీ ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించిన నిపుణులను కూడా చర్చించలేడు, అధికారులతో మాట్లాడకుండా రాజ్యాంగ కట్టడం వల్లనే ఇక్కడ నుంచి మేడిగడ్డ దగ్గర అవసరం లేని దగ్గర కూడా ఇక్కడ ఆ నిర్మాణం చేయడంతో ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ప్రాజెక్టు కట్టారు, బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇంత తక్కువ కాలంలో ఇన్ని కోట్ల బడ్జెట్తో ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ఎట్లా కూలిపోతుంది అంటే అక్కడ నాణ్యత లేని అన్ని పరికరాలను వాడారు కాబట్టి కూలిపోయింది. కూలిపోవడం వల్ల ఇది పూర్తి బాధ్యత కేసీఆర్ కుటుంబం, కేసీఆరే దీనికి బాధ్యతుడు. కర్మక్రియ మామ అల్లుళ్ళు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్న మాటలు. నిజంగా వీళ్ళకు సిగ్గుండాలి. పర్యబడ్డది అక్కడ మేడిగడ్డకు 2 పిల్లర్లకు పర్యబడ్డది కానీ వీళ్ళు పడ్డది వీళ్ళ పుర్రెలకు పర్యబడ్డది. ఒక్కడి పుర్రె సరిగ్గా లేదు. 100 సార్లు మేడిగడ్డకు ఎలా మార్చింది తమ్మిడిహట్టి నుండి, లేదా నిపుణుల కమిటీ ఏం చెప్పింది, పాయింట్ టు పాయింట్ ప్రతిదీ 3 సార్లు చెప్పడం కేసీఆర్ గారు చెప్పారు. తర్వాత హరీష్ రావు గారు ఇక్కడ తెలంగాణ భవన్లో చెప్పాడు, ఇంకా వేరే దగ్గర కూడా 2 సార్లు చెప్పాడు. చాలా అసెంబ్లీలో ప్రతి దానికి సమాధానం చెప్పినాక కూడా ఇంకా కూలిపోయింది, కాలిపోయింది, అవినీతి జరిగిందని అంటే వీళ్ళ పుర్రెలు ఉన్నట్ట, వీళ్ళ పుర్రెలకు పర్యబడ్డట, లేదా వీళ్ళు నిజంగా ఒక గజనీలాగా తయారయ్యారు. ఈ రాష్ట్రంలో ఎవ్వడు కూడా నీళ్ళ గురించి తెలిసినోడు కానీ, లేదు ఏ మంత్రి కూడా ఆ శాఖల గురించి తెలిసినోడు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వంలో ఒక్కరికి అవగాహన. సార్ ఇక్కడ అందరూ సీనియర్ మంత్రులే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ మంత్రులే. మీరు అనుకున్నట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మంత్రులుగా కొనసాగిన వాళ్ళే, చలమాన్ అయిన వాళ్ళే. ఎప్పుడు మీరు సీనియర్ పచ్చి అబద్ధాలు, అదే సీనియర్ మంత్రులు పచ్చి అబద్ధాలు ఆడతారు.
తుమ్మల నాగేశ్వరరావు గారు మా దగ్గరనే ఉండి ఈ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఆ పార్టీలో చేరి ఆయన చెప్తున్న మాటలు ఇక పచ్చి అబద్ధాలు ఆడుతుంటే ఈ తిన్నింటి ఓసాలు లెక్క పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. దాంట్లో ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఎవరెన్ని కుట్రలు పన్నినా ఎవరెన్ని అబద్ధాలు చాటినా ప్రజలు తిరగబడే రోజు వచ్చింది. మీ అబద్ధాలు అర్థమైపోయింది. మీరు చేస్తున్నది గ్లోబల్ ప్రచారం, ఇది అబద్ధాలని కట్టుకథలని తేలిపోయింది. అందుకే ప్రజలు మొదలు పెట్టారు. ఇక తిరుగుబాటు స్టార్ట్ అయింది. అప్పుడు ఇప్పుడు మున్ముందు మీ సంగతి క్లియర్గా అర్థమవుతుంది.